పెద్దపల్లి జిల్లా మంథన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఎల్ఏల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మాధవ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నించే వ్యక్తిపై కేసులు పెడుతుండడం హేయమైన చర్య అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న పుట్టా మధు రౌడీ అయితే ప్రజల కోసం పనిచేయని శ్రీధర్ బాబు అసమర్థుడని విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే రేవంత్ రెడ్డి పనిని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ప్రభుత్వం ఏర్పాటు కాబడటానికి జైత్ర యాత్ర విజయ గంట ఏదైతుందో మంత్రి నియోజకవర్గం తప్పకుండా గెలుస్తామని చెప్పంటున్నా. ఎవరెక్కువ వాగ్దానాలు చేసి అధికారానికి వస్తారు, వీళ్ళు ప్రజానిగా ఎవరు ఎక్కువ వీళ్ళు విశ్వాసం కలిగించి ఏదో చేస్తే భ్రమలు కలిగిస్తారో అది చేయలేనప్పుడు వీళ్ళు బాగా ముందు ఓడిపోయాడు వాళ్ళు చెప్పండి. మీ మిత్రుడు అంటే ప్రస్తుతం శాసనసభ్యుడు పార్టీ న్యాయం చేస్తే కమిటీ అధ్యక్షుడు పనిచేస్తుంది. ఇప్పుడు ఈశ్వర్ గారు పేర్కొన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్నికల ప్రణాళిక సంఘ అధ్యక్షుడు అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు పనిచేస్తూ నువ్వు మంత్రిగా కూడా ఇలా బాధ్యత పదవిలో ఉన్నామని చెప్పంటున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారికి ఎంతో సలహాదారులు ఉన్నామని చెప్పంటున్నాం. ఇలా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలు ఏదైతుందో మీరు వాగ్దానాలు అమలు చేయడంలో కూడా ముఖ్యమంత్రి ఎంత బాధ్యత ఉందో నీకు అర్థంగా